ఫ్రెండ్స్, మహాకుంభమేళకు వచ్చిన తర్వాత ప్రయాగ్రాజ్లో ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఇక్కడ ఫుడ్ ఎక్కడ తినాలి ఏంటి అనేది చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. సో ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో స్టే చేయడానికి ఎక్కడ ఉండాలి, ఏ విధంగా రావాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్గా ఒక వీడియో చేశాను. అలాగే ఫుడ్ గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫుడ్ అయితే మనకు బడ్జెట్లో చాలా చోట్ల మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. అలాగే బడ్జెట్లో అయితే చాలా దుక్కున మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. ఫ్రీ భోజనం కూడా చాలా చోట్ల ఫ్రీ భోజనాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఇవి చాలా చోట్లల్లో ఫ్రీ భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది, టిఫిన్స్ పెట్టడం జరుగుతుంది. సో మీకు ఫుడ్ కానీ స్టే చేయడానికి కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఈ మహాకుంభమేళలో మంచి హాయిగా ఫ్రెండ్స్తో వచ్చి ఈ త్రివేణి సంఘంలో స్నానం ఆచరించి చుట్టుపక్కల ఉన్న ప్లేసులు చూడండి. అలాగే ఫ్రీగా భోజనం కూడా చేయండి, చాలా బాగుంటుంది. ప్రయాగ్రాజ్లో చూడాల్సిన ప్రదేశాలలో బడే హనుమాన్, అలాగే 14వ పీఠు శక్తిపీఠు, మరి మాదేశ్వరి టెంపుల్ అమ్మవారిని కూడా చూడొచ్చు, త్రివేణి సంఘం చూడొచ్చు, అలాగే అశోక్ చక్రవర్తి కిలాను కూడా చూడొచ్చు. చాలా బాగుంటుంది. సో నేను చెప్పిన ప్లేసెస్ని మీరు మహాకుంభమేళకు వచ్చిన తర్వాత మిస్ అవ్వకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బ్యాక్డ్రాప్లో చూసినట్లయితే డమ్రుక్ ద్వార్, ఇగో ఇక్కడికి వచ్చినట్లయితే మీకు నాగసాధువులు, అఘోరాలు వాళ్ళని చూసిన తర్వాత ఇక్కడ ఫ్రీగా భోజనం చేయొచ్చు, టిఫిన్స్ చేయొచ్చు. చాలా చోట్ల అయితే అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. వాటర్ సప్లై కావచ్చు, అలాగే టాయిలెట్స్ కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ఇక్కడ కొరత అయితే ఎలాంటిది అయితే లేదు. హాయిగా మనం తిరిగి చూసి వెళ్ళొచ్చు, చాలా బాగుంది. ఈ ప్యాంటన్ బ్రిడ్జి ఎక్కడానికి ముందు రైట్స్లో ఇక్కడ పొద్దున్నే ఏదో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. అక్కడికైతే వెళ్తాం. చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి మనకు ఆ బౌల్స్లో తీసుకొని అయితే వస్తున్నారు. స్వీట్నో ఏదో ఒకటి అయితే పెడుతున్నారు. రాండి అని చెప్పేసి అక్కడ ఒక భయ వాళ్ళు అయితే పిలుస్తున్నారు. మనమైతే వెళ్దాం, వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఏంది, ఒకవేళ మనం కూడా తీసుకొని టేస్ట్ అయితే చేద్దాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కదా, మరి ఇక్కడ లోకల్ ఫుడ్ ఏందనేది కూడా మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అందరు ఇక్కడ వచ్చిన భక్తులు చాలా మంది కూడా స్వీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్వీట్ ఏ భయ్యా? क्या स्वीट है? हलवा. हलवा. సో ఈ భయ వాళ్ళంతా కూడా హల్వా చేస్తున్నారు. కార్తికేయ ఆశ్రమం హరిద్వార్, కార్తికేయ ఆశ్రమం హరిద్వార్ ఈ స్వీట్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ बहुत धन्यवाद सबका. गंगा मैया की जय, जय मैया की जय. हर हर महादेव, हर हर महादेव. थैंक यू हर हर महादेव, हर हर महादेव. थैंक यू. సో మేము కూడా తీసుకొని అయితే వెళ్తాం. ఓ ధన్యవాద్. సో మాకైతే ఒక స్వీట్ అయితే ఇచ్చినారు. ధన్యవాద్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బిస్కెట్ అండ్ చాయ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ ఆశ్రమం ఉన్నది కదా, ఈ ఆశ్రమానికి ముందే ఇక్కడ చాయ్ బిస్కెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అచ్చా हाँ, धन्यवाद, बहुत धन्यवाद. हाँ, आप बीच में उस साइड से बनाइए. ओके. సో చూస్తున్నాం కదా దోస్త్, ఇక్కడ ఎంతమంది క్యూ లైన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏ లైన్ మీద వచ్చి ఇక్కడ చాయ్ కప్ తీసుకొని, బిస్కెట్ తీసుకొని, చాయ్ తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు అందరు కూడా. సో ఇక్కడ మనకు ఆశ్రమం కనిపిస్తుంది కదా, ఈ ఆశ్రమానికి
ఎదురుగానే ఈ పక్కనే రైట్ సైడ్ లో అయితే వీళ్ళు పెట్టారు. ప్రతిరోజు సాయంత్రం కూడా పెడతారంట. చాలా బాగుంది. అర్దినికా हरे दिन ओ थैंक यू धन्यवाद बहुत सर्विस है अच्छा है.